జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 9వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నుండి దేవుని యొక్క వాగ్దానము 4వ వచనము, శ్రమలో ఆదరించే దేవుడు. అవునండి, మన దేవుడు శ్రమలో ఉన్నప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, కానీ ఆదరించేవాడుగా ఉన్నాడు. మరి తండ్రిలాగా ఆదరించే దేవుడు, తల్లిలాగా ప్రేమించే దేవుడు. ఆయన నిన్ను గొప్ప ఆదరణతో నింపుతాడు. ఒక దినాన అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్య 20వ అధ్యాయంలో మరి సంఘంలో రొట్టె విరుచుటకు అనగా మరి ఆదివారమున ఆయన బల్ల మరి ఇస్తున్న సమయంలో మరి అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తర్వాత రోజు ఊరి వెళ్ళవాలని ఉండి, అంటే అప్పుడు అందరికి వాక్యం చెప్తున్నాడు. ఆ సమయంలో ఐతూకు అనే ఒక యవనస్తుడు వచ్చాడు మందిరానికి, బాగానే ఉంది, కానీ వాక్యం వినకుండా నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు అంటే కిటికీలో కూర్చొని కిటికీలో నిద్రపోతున్నాడు. అందువల్ల అతడు మరి ఎప్పుడు కూడా కిటికీలో లోపల వాళ్ళని చూడొచ్చు, బయట వాళ్ళని చూడొచ్చు. సగం అటు సగం ఇటు ఉన్న వారికి చాలా ప్రమాదము. అయితే ఆ యవనస్తుడు ఐతూకు మరి 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. అయితే ప్రాణము మరి ఎంతగా, అసలు దేవుడు ప్రాణం పోయింది అనుకున్నారు అందరు. కానీ అపోస్తులైన పౌలు గారు త్వరగా దిగి అతన్ని కౌగిలించుకొని, ప్రభువా ఇతడి ప్రాణం మరలా తిరిగి రప్పియండి అని చెప్పినప్పుడు దేవుడి మహాకృపను బట్టి అతడి ప్రాణము బ్రతికింది. అంటే ప్రాణం మళ్ళీ వచ్చినట్టయింది, అతడు బ్రతికాడు. హల్లెలూయా. అప్పుడు అక్కడ రాయబడిన మాట 12వ వచనం, విశేషమైన ఆదరణ. హల్లెలూయా. చనిపోయే వ్యక్తిని దేవుడు బ్రతికించినప్పుడు ఎంత ఆదరణ అండి. యాయిర్ కుమార్తెను కూడా దేవుడు బ్రతికించినప్పుడు, ఆ కుటుంబం ఒక్కటే కూతురు చనిపోయినప్పుడు దేవుడు బ్రతికించినప్పుడు గొప్ప ఆదరణ. మన దేవుడు శ్రమలో, ఎంత భయంకరమైన శ్రమలో కూడా మరి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అవును, హల్లెలూయా. నువ్వు కూడా శ్రమలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, మరి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, అంత ప్రమాదంలో ఉన్న వ్యక్తిని దేవుడు బ్రతికించినట్లుగా మరి యాకోబుడు కూడా తన శ్రమలన్నిటిలో దేవుడు తోడై ఉండి విడిపించాడు అన్నమాట. వాళ్ళ మామగారు ఎన్నోసార్లు 10 సార్లు జీతం మార్చాడు, అనేకమైన శ్రమలు అనుభవించాడు. అయినప్పటికీ దేవుడు అతన్ని వృద్ధి చేశాడు. కనుక నిన్ను కూడా వృద్ధి చేస్తాడు, దేవుడు సహాయము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 8వ వచనం ఏమంటారు, అధిక భారం అన్న, అంటే కృంగిపోయి ఉన్నారు. అంటే ఒక్కోసారి కుంగిపోతాం, జాగ్రత్త. కుంగిపోయినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, సామెతల గ్రంథం 24:10లో శ్రమ దినమున నువ్వు కృంగిన వెడల చేతగాని వాడు. అలా ఉండనవసరం లేదు, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇజ్రాయేల్ ప్రజల ముందు 9 అడుగుల గొల్యాతును చూసి ఇజ్రాయేల్ సైన్యం గడగడలాడిపోయి భయపడిపోయి పారిపోయారు. అందరు కుంగిపోయారు. 40 దినాలు, ఒక్కరోజు కాదు, 40 రోజులు, 40 రోజులు సవాలు వదులుతున్న అతన్ని దావీదు రోషం తెచ్చుకొని సౌలు దగ్గరకు వచ్చి ఒక చక్కని మాట అంటాడు. ఏంటా మాట అంటే 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం, ఇతని నిమిత్తము, ఈ గొల్యాతు నిమిత్తము ఎవరి మనసు కృంగ నిమిత్తం నేను పోరాడుతాను. కృంగుదల మీద పోరాడాలి, అప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాను. పోరాడతాను, యుద్ధం చేస్తాను, యుద్ధంలో దేవుడు జయాన్ని ఇస్తాడు.
శ్రమని పోరాడుతాను. శ్రమలోని దేవుడు మేలు నీకు దాచి ఉంచాడు. నీతిమంతునికి శ్రమలు వస్తాయి, అయితే వాటన్నిటిలో నుండి విడుదలిస్తాడని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. శ్రమలు రావటం సహజం, కానీ శ్రమలో నుంచి దేవుడు విజయాన్ని ఇస్తాడు. అప్పుడు గొల్యాతుని చంపి ఆ కృంగుదల ఉన్న వారందరికీ విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కృంగిపోవద్దు, కుంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. దావీదు కుంగలేదు, యుద్ధం చేశాడు. అలాగే నిరాశ నిస్పృహ మీద యుద్ధం చేయాలి. చివరిగా ఆజ్ఞ మనం గమనించినట్లయితే 10వ వచనము, దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని అనేకమైన మిషనరీ యాత్రలో అనేక చోట్ల ప్రమాదం మామూలు కాదు, మరణాపాయం నుంచి కూడా తప్పించాడు. గొప్ప మరణం, ఆ మరణము నుండి కూడా తప్పించాడు. మన దేవుడు తప్పించే దేవుడు. దేవుడి కొరకు నిలబడితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుడి కొరకు నిలబడితే అగ్నిగుండంలో కూడా వాళ్ళ ప్రాణం హాని కలగలేదు. మరి దేవుడు సహాయము చేశాడు. దేవుడి కొరకు నిలబడితే మరణాన్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. కన్నీళ్ళు విడిచి ఇసుకి అడిగాడు, ప్రభా జ్ఞాపకం చేసుకుంటే మరణము నుంచి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. మరణము తప్పించుట యెహోవా వశం. కనుక దేవుడు నిన్ను మరి గొప్ప ఆదరణతో ఆదరిస్తాడు. కృంగవద్దు. అలాగనే మరి మరణము నుంచి కూడా నీకు తప్పిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించు. సహాయము దయచేయి అయ్యా, దీవించండి, ఆశీర్వదించి నీ గొప్ప కృప చూపించి పరిశుద్ధాత్మ దేవుడా నువ్వే సహాయం చేయండి. మీ ఆత్మకార్యం జరిగించండి. ఈ దినమంతా మాకు తోడుకున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరికి తోడుగా ఉండును కాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.